ఈరోజు 3 వాక్యాలతో ఉదయ కార్యక్రమం పూర్తవుతుంది. సాయంత్రం 6:30కి పాటలు, 7:30కి వాక్యం, 8:30కి పంపించేస్తాను. రేపు ఉదయం మళ్ళీ 11 గంటలకి ప్రారంభమై ముగుస్తుంది. అలాగే రేపు సాయంత్రం కూడా 6:30 నుంచి 8:30 వరకు. ఎల్లుండి 10:30కి ప్రారంభమై 1:30కి అన్ని కార్యక్రమాలు పూర్తవుతాయి. భోజన కార్యక్రమాలు, అన్ని కార్యక్రమాలు సహకరించాలనుకున్న వారు నాకు కానీ, మరి అమ్మగారికి కానీ, విశ్వాసరాజు ప్రేమ్ కుమార్ ఎవరికైనా కూడా మీరు అందించవచ్చు. ఈ కార్యక్రమాలు గురించి ముఖ్యంగా ఉపవాసం అనేది మీ మీద ఆధారపడి ఉంది. మీరు చేయగలిగితే రాత్రి వరకు చేయండి, లేదా 3 గంటలకి తీసుకోవచ్చు, లేదా రాత్రి ప్రార్థన అయిన తర్వాత అల్పాహారం, రేపు రాత్రి ప్రార్థన అల్పాహారం, ఎల్లుండి ఉదయం నుంచి మళ్ళీ మామూలుగా మనం ఆహారం తీసుకోవచ్చు. సంవత్సరానికి 2 సార్లు మనకు దొరుకుతాయి. సెప్టెంబరు అలాగే ఏప్రిల్ మాసాల్లో మనకి ప్రార్థనలు జరుగుతాయి. చాలామంది 40 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తారు, చాలా కష్టపడి ఉపవాసాలు చేస్తారు. మనం కనీసం 2 రోజులైనా చేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఎప్పటి నుంచో దేవుని చిత్తానుసారంగా జరుగుతూ వస్తుంది. ఈరోజు స్పాన్సర్ చేసిన వారు స్టీఫెన్ గారు, వారి కుటుంబం, రూత్ గారి తరఫున, రేపు గ్లోరీ గారి కుటుంబం. ఎల్లుండి భోజన కార్యక్రమాల్లో ఒకవేళ ఎవరైనా ఐటెం వారికి కావాలంటే మరి అమ్మగారితో మాట్లాడండి. ఈ సమయంలో దేవుని దివ్యమైన మాటల్లో 4వ మాటకి 5వ మాటకి వస్తున్నాం. 5వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 28. యోహాను సువార్త 19:28. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్టు నేను దప్పిగా కొనుచున్నాను అనేది ఈ యొక్క 5వ మాట. అంటే నేను చాలా దాహముతో ఉన్నాను. ఈ మాట గురించి మనం కొన్ని మాటలు చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం 13వ వచనం. జాగ్రత్తగా వినండి ప్రతి మాట కూడా. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పిగొనును, నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పిగొనడు. నేను వానికి ఇచ్చు నీళ్లు నిత్యజీవం నాకై వానితో ఊరిన నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పి. చూడండి, యోహాను 4 తర్వాత ఇదే యోహాను సువార్త 14వ అధ్యాయంలో దేవుడు మాట్లాడతాడు. పదహారు కూడా చూద్దాం. 16 ఈ అద్దె ఎల్లప్పుడూ 16లో 13. యోహాను 16:13. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినో వాటిని బోధించి సర్వసత్యంలోకి ఆదరణకర్త నడిపిస్తాడు అని చెప్తున్నాడు. మరొక చోట
యోహాను సువార్త 7:37. యోహాను సువార్త 7. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిగొని ఎడల నా ఎద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచువాడెవడో లేఖనం చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా ఇంకా చెప్పెను. మనం చాలా రెఫరెన్స్లు ఉన్నప్పటికీ ఈ వాక్యపు లోతైన సత్యాన్ని మనం తెలుసుకుందాం. నేను దప్పిగా కొనుచున్నాను 5వ మాట. యేసు ప్రభుకి దప్పిక కలగదు. ఆయనే జీవజలముల నది, ఆయన ఊరెడు నీటి బుగ్గ. ఆయన దప్పికొనుచున్నానన్న మాటకు అర్థం ఏంటంటే, నా దాహము తీరలేదు. అందరూ చెప్పండి. నా దాహము తీరకుండానే నేను వెళ్ళిపోతున్నాను. నా దాహము తీరకుండా వెళ్ళిపోతున్నాను. తర్వాత మీరు నా దాహము తీర్చండి. ఈ దాహానికి ఒకే ఒక గుర్తు, ఆత్మల దాహము. దేవుని స్తోత్రం. అనేక ఆత్మలు ఆయన దగ్గరికి నడిపించబడాలి. ఇంకోటి ఏంటంటే, దేవుని యొక్క ఆత్మ జీవజల నదిలో ఊట. అంటే దేవుని ఆత్మ మనలో ఉంటే మనలో నుంచి జీవజల నదులు పారుతాయి. ఆయన అంటాడు ఆవిడతో, నేనిచ్చే నీళ్లు తాగితే నీకు ఎప్పుడు దాహం అవదు, అది నిత్య జీవం అంటాడు. ఇంకో చోట నేనిచ్చే పరిశుద్ధాత్మ మీ దాహం తీరుస్తుంది అంటాడు. ఇంకోటి, తప్పికొనవాడు నా దగ్గరకు వస్తే జీవజల నదులు పారుతాయి అంటాడు. సరే, వీటన్నిటికీ అర్థం ఏంటంటే, మనము ఆత్మలను సంపాదించి దేవుడికి అప్పచెప్పాలి. ఇప్పుడు నేను 462 మందికి రక్షణ ఇచ్చాను. అలాగే ప్రతి వారం 300 మందికి బోధిస్తున్నాం. ఆయన దాహం తీర్చడం, అది ఆ దాహం తీర్చడానికి మనకు సహాయం చేసేది పరిశుద్ధాత్మ. ఇప్పుడు నాలో పరిశుద్ధాత్మ లేకపోతే మీకు 3 మాటలు కూడా చెప్పలేను. ఈ 7 మాటలు మనకు చదవడానికి 5 నిమిషాలు పడతాయి. 5 నిమిషాల్లో కార్యక్రమం అయిపోతుంది. ఒక్కొక్క మాట మనం ఎంతసేపు ధ్యానం చేయగలగటానికి కారణం ఊరెడి నీటి బుగ్గ పరిశుద్ధాత్మ. ఎన్ని గంటలైనా మాట్లాడుకోవచ్చు మనం. దేవుడి మాటలు ముగింపు అనేది ఉండదు. యేసు ప్రభు 3 రోజులు మాట్లాడాడు. 3వ రోజు భోజనం పెట్టాడు. 3 రోజులు భోజనం లేదు ఆడకి. దేవుని మాటలకి ముగింపు అనేది ఉండదు. అది ప్రవాహం, అదొక గొప్ప ప్రవాహం. మరి అంత ప్రవాహం దేవుడి మాటలో ఉన్నప్పుడు ఇక్కడ తప్పికొనుచున్నాను అనేది ఆయన కొరకు కాదు. కాబట్టి మనందరం ఒక నిర్ణయానికి రావాలి. నేను దేవుడి దప్పిక తీర్చాలి, నేను దప్పిక తీర్చుకోవాలి. నేను దేవుడి దప్పిక తీర్చాలి, నేను దప్పిక తీర్చుకోవాలి. అనేక మంది దప్పిక నేను తీర్చాలి. చూసారా? ఉదాహరణకి మీకు చాలా జాగ్రత్తగా చెప్తాను, వినండి. ఆవిడ మంచినీళ్ళ కోసం వచ్చింది. సమరయ స్త్రీ మంచినీళ్ళ కోసం వచ్చింది. వస్తే యేసు ప్రభు అన్నాడు, నేనిచ్చే నీళ్లు తాగితే నీకు దాహం అవదన్నాడు. ఆవిడంటుంది, నాకు ఆ నీళ్ళు ఇవ్వకూడదా? ఇంకెప్పుడు బిందేసుకుని ఇక్కడికి రాకుండా ఉంటాను అంటది. నేనిచ్చే నీళ్ళు ఈ బిందులో పోసే నీళ్లు కాదు, నీలో ఉండి ఊరే నీళ్ళు. ఇప్పుడు మన లోపల దేవుని వాక్యము ఫలిస్తూ 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 ఉందనుకోండి, మనం బాగా ఫలిస్తాం. ఫలించడమే దాహం తీరటం. ఇప్పుడు మనం బాగా ఫలించినప్పుడు మీకు ఒక ముఖ్యమైన మాట చెప్తాను. దేవుని వాక్యం మనలో బాగా పారుతున్నప్పుడు మనం దాన్ని ఇంకొకరికి పంచుకోవచ్చు. దేవుని వాక్యం మనలో పారాలంటే యోహాను సువార్త 1వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో ఆయన చెప్తాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 34వ వచనంలో స్పష్టంగా చెప్తున్నాడు. 34 యాలయనగా
దేవుడు ఎలైనగా దేవుడు తాను పంపిన వానికి కొరత లేకుండా ఆత్మను అనుగ్రహించిన గనక ఆయన దేవుని మాటలే కొలత లేని ఆత్మ అనుగ్రహించును గనుక దేవుని మాటలే పలుకును. ఇప్పుడు మీకు చాలా సందేహాలు తీరుస్తాను. మీ లోపల దేవుని ఆత్మ ఉందనుకోండి, చెప్పండి, నా లోపల దేవుని ఆత్మ ఉన్నది. మీ దాహం తీరింది, ఇంకొకళ్ళ దాహం తీరుతారు. ఎలాగో చెప్పనా? మీ లోపల నుంచి జీవపు మాటలు వస్తాయి. హల్లెలూయ. బూతులు, చెడ్డ మాటలు, సందేహాలు, విమర్శలు, ద్వేషాలు. మీరు నా ప్రసంగం అంతా ఇంటికెళ్ళి మళ్ళీ పెట్టుకోండి. ఈరోజు నేను 11:30కి ప్రారంభించాను. నా ప్రసంగం అంతా రికార్డ్ అవుతుంది. ఒక్కసారి ఇంటికెళ్ళి పెట్టుకోండి. ఒక్క చిన్న చెడ్డ మాట ఉంటే మళ్ళీ మీరు మందిరానికి రావక్కర్లేదు. దేవుని స్తోత్రం. కారణం ఏంటంటే అవన్నీ ఒక ప్రవాహం, దేవుని ప్రవాహం. ఉదాహరణకి దేవుని ఆత్మ కలిగిన భార్యాభర్తలతో మాట్లాడుకుంటుంటే మనకి ఎంతసేపనే నాలో అనిపిస్తుంది. వాళ్ళిద్దరి మధ్యలో ఏం రావు, బూతులు రావు, దెబ్బలాటలు రావు, గొడవలు రావు. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే వాళ్ళ పిల్లలు కూడా సంతోషంగా ఉంటారు కదండి. రాత్రి ఈ మోషే, ప్రశాంతి వీళ్ళందరూ 11ంటికి వచ్చారు. 12 దాకా మాట్లాడుకుంటా కూర్చున్నాం. వాళ్ళకు ఓపుకుంది. మరి నేను పొద్దున్న లేగాల, నేను ఇంకెళ్ళి పడుకున్నాను, వినటానికి రెడీగానే ఉంటారు. ఎంత మాట్లాడుకున్నా గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క ఆత్మ మనలో ఉన్నప్పుడు ఎంతసేపు మాట్లాడుకున్నా ఎదుటి వారికి ఎంత బాధ కూడా కలగదు. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. అదే మన సొంత మాటలు అనుకోండి, 2 నిమిషాలకే తలపోటు వచ్చేస్తుంది, 2 నిమిషాలకే మనకి ఇబ్బంది వచ్చేస్తుంది. అమ్మో ఇంకెళ్ళలేం బాబోయ్ అని అనుకుంటాం. కాబట్టి కొలత లేని ఆత్మ. దేవుడట ఒక ప్రవాహం, ఒక ప్రవాహం అంటది. ఆ ప్రవాహంలో దాహము తీరుతూ ఉంటుంది, దాహము తీరుస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఏమ్మా నిద్రవుతుందా? దాహము తీరుతుంది, దాహము తీరుస్తుంది. ఇప్పుడు సమరయ స్త్రీ తాగే నీళ్లు చూడండి, మీకు అర్థమైందా? సమరయ స్త్రీ తాగే నీళ్లు ఆవిడికే దాహం తీరుతుంది, ఎదురుడికి తీరదు. మరి ఆవిడ లోపల నుంచి వచ్చే ఆ జీవజలములు ఆవిడ దాహం తీరుతుంది, కొన్ని వేల మంది దాహం తీరుతుంది. హల్లెలూయా. అతడు దేవుని మాటలే పలుకు. మీరు ఎవరైనా బూతులు తిట్టుకునే వాళ్ళు ఉన్నారంటే మీరు దేవుడి పిల్లలు కాదు. బూతు ఎలా వస్తుంది మీకు? దేవుని ఆత్మ కలిగిన వారికి పరుషమైన పదాలు ఎలా వస్తాయి? రావు కదా. అంటే మీరు ఏం చేస్తున్నారంటే మీరు దేవుని ఆత్మను పక్కన పెట్టి సొంత మాటలు మాట్లాడుతున్నారు. పరుషమైన మాటలు వస్తాయి, దూషణమైన మాటలు వస్తాయి, చెడ్డ మాటలు వస్తాయి. దేవుని ఆత్మ ఉన్నప్పుడు యేసుక్రీస్తు మాటలు వస్తాయి. హల్లెలూయా. దేవుని ఆత్మ మనలో ఉంటే ఎవరి మాటలు వస్తాయి? యేసయ్య మాటలే వస్తాయి. దేవుని మాటలే పలుకుతాడంట అతను. దేవుని మాటలే పలుకును. నా దానిలో నుంచి తీసుకుని కొన్ని మీకు చెప్పును, సర్వసత్యములోనికి మిమ్మల్ని నడిపించును. హల్లెలూయా. సత్యములో కాదట, ఏ సత్యములోనికి? సర్వసత్యములోనికి. మీకు విషయం తెలుసా? లోకాన్ని మీరు ప్రేమించడం సేపు మీకు దుఃఖమే. మీరు లోకాన్ని ప్రేమించడం చేపు దుఃఖము తప్ప మరేమీ మిగలదు. మీరు పరలోకాన్ని ప్రేమించిన వెంటనే మీ దుఃఖం సమాప్తం అయిపోతుంది. అదే ఇంకా అసలు దుఃఖం ఉండదు మీకు. పరలోకాన్ని ప్రేమించే వారికి దుఃఖం ఉంటుందండి. వింటున్నారా? కాబట్టి ఈయన దప్పిక కొన్నది ఎందుకో తెలుసా? అనేకుల దప్పిక తీర్చడానికి. మనం ఆయన దప్పిక తీర్చాలి.
అనేక దప్పిక తీర్చాలి. ఈ రోజుని దేవుని కుడిపార్శ్వన యేసు ప్రభు కూర్చొని ఉంటాడు, కిందకి చూస్తాడు. ప్రపంచమంతా ఆయన గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆయన ప్రపంచంలో ఉండే ఎవరి మాటలు వింటాడో తెలుసా? ఆయన మాట్లాడే మాటలే వింటాడు. హల్లెలూయా. రకరకాలుగా మాట్లాడే వాళ్ళని ఆయన ఎరగడు, వినడు కదా. మీకు తెలుసు కదా, ఆయన యందు భయభక్తులు గల వారు మాట్లాడుకొని చుండగా ఆయన చెవి యొగ్గి ఆలకించెను. కాబట్టి దేవుని మాటలే. ఈరోజు మీరు చేయాల్సిన ప్రార్థన ఏంటో తెలుసా? ఈ రోజు నుంచి మీ హృదయంలోంచి రావాల్సింది ఏ మాటలు? దేవుని మాటలే. లోక సంబంధమైన మాటలు, బూతు మాటలు, చెడ్డ మాటలు రాకూడదు. కోపము పాపము. కోపం అనేది ఉండకూడదు మనిషికి, చాలా పాపం అది. నా గుండెల్లో నుంచి జీవజలనదులు పారాలి. నా దాహము తీరాలి, ఎదుటి వారి దాహము తీరాలి. ఎవరి స్తోత్రం. మనందరం అలా తయారు కావాలని ఇప్పుడు యేసు సేవా కేంద్రం పట్ల యేసుక్రీస్తు దాహము. నిజం చెప్పండి, యేసు సేవా కేంద్రం యేసుక్రీస్తు దాహాన్ని తీరుస్తున్నాం అంటారా? మనం తీరుస్తున్నామా? ఆయన బాధ పెడుతున్నామా? ఆయన సంతోష పెడుతున్నామా? దేవుని స్తోత్రం. దేవుణ్ణి సంతోషపెట్టడం సంఖ్య కాదు, ఒక 500, 1000 మంది సంఖ్య కాదు. ఉన్నవారందరూ దేవుడు దాహాన్ని తీర్చేవారుగా ఉండాలి. హల్లెలూయా. నేను తప్పికొనుచున్నాను అన్న మాటకి అర్థం అది. మనం దేవుడికి మాట ఇవ్వాలి, నీ దప్పిక మేము తీరుస్తాము. మీరు తీర్చుకొని ఇంకొకరికి తీర్చాలి. మీరు అనేక మందిని దేవుడి దగ్గరికి నడిపించాలి. మీరు నడిపించాలంటే మీ లోపల జీవజలనదులు పారాలి. జీవనది నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయ్యా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. జీవనదిని నా హృదయములో ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయ్యా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. ఎంతమంది యేసయ్య తప్పు తీరుతారో కూడా చేయొద్దండి. తీర్చండి, చెప్పండి ఆయనతో.
కన్నీటితో చెప్పండి, ప్రభు నేను ఇంతవరకు చెడ్డ మాటలు మాట్లాడినా, తప్పు మాటలు మాట్లాడినా క్షమించు నాయనా. నీ మాటలు మాట్లాడతాను, నీ వాక్యాన్నే మాట్లాడతాను, నీ స్వరాన్ని వినిపిస్తాను, నేను దాహం తీర్చుకుంటాను, అనేక మంది దాహం తీరుతానని మాట ఇవ్వండి ఆయనకి. పొరపాటు మాటలు మాట్లాడకండి ఇంకెప్పుడు. చెడ్డ మాటలు, ఎవరినైనా విమర్శించే మాటలు, ద్వేషించే మాటలు, దూషించే మాటలు మాట్లాడకండి. ఆయన దాహం తీర్చండి. అయ్యా నేను మీ దాహం తీరుతాను అని ఒకసారి ఆయన మాట ఇవ్వండి. అనేక ఆత్మలను మీ దగ్గరికి నడిపిస్తాను. నేను తప్పకుండా సువార్త ప్రకటిస్తాను, నీ వాక్యాన్ని ప్రకటిస్తాను, నీ దాహం తీరుస్తాను. తప్పకుండా దేవుడికి మీరు మాట ఇవ్వాలని కోరుతున్నాను. వాక్యాన్ని బట్టి దేవుడితో నిబంధన చేయండి. తప్పకుండా దేవుడికి మాట ఇవ్వండి, ప్రభువుకి మాట ఇవ్వండి. దయచేసి మీ యొక్క పెదవులు, మీ యొక్క నాలుక, మీ యొక్క హృదయం చక్కని మాటలతో, చక్కని భావనతో నిండిపోవాలి. ప్రార్థించండి. అయ్యా నీ దాహం తీరుస్తాను, నీ కొరకు జీవిస్తాను, అనేక ఆత్మలను నీ కొరకు సంపాదిస్తాను. నా స్వరాన్ని వాడుకో, నా నాలుగు వాడుకో, నా శరీరాన్ని వాడుకో, నా హృదయాన్ని వాడుకో, నా ఆత్మను వాడుకో, నా సమస్తమును వాడుకో అని మనం దేవుడికి సమర్పణ చేసుకుందాం. దేవుడి కొరకు జీవిద్దాం, దేవుడితో కలిసి జీవిద్దాం. ఎంతకాలం ఉన్న ఈ లోకంలో ఏమీ లేదు, ఏమీ పట్టుకెళ్ళం, అన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. కానీ నిత్య జీవాన్ని సంపాదించుకోవాలంటే ఆయన మాటలు పట్టుకుని వెళ్ళాలి మనం పైకి. ఆయన మాటలతో వెళ్ళాలి మనం పైకి. ఆయన మాటలు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టు. ప్రభువా నాకు సహాయం చేయి నాయన, నాకు సహాయం చేయి ప్రభువా, నాకు సహాయం చేయి నాయన. ఎప్పుడూ నా నోట, నా పిల్లల నోట, మా సంఘము నోట నీ మధురమైన మాటలు, నీ పరిశుద్ధమైన మాటలు ఉంచు. నీకు వ్యతిరేకమైన మాటలు మా హృదయంలో కానీ, పెదవుల్లో కానీ, నాలుక పైన కానీ ఉండకుండా సహాయం చేయి. మేము నీ దప్పిక తీర్చాలి నాయన, నీ దప్పిక తీర్చాలి. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆరో మాట 19వ అధ్యాయం 30వ వచనం. 6వ మాట 19, 30. యేసు ఆ చిరక నిమిషాల్లో మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. తొందరగానే ముందుకు తీసుకెళ్తాను. యేసు ఆ చిరక పుచ్చుకుని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. చూసారండి, సమాప్తమైనది, సమాప్తమైనది. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి మీరు. ఈ సమాప్తం అనే మాటకి మంచి విశ్లేషణ రోమా 6లో మనకి కనబడుతుంది. రోమా 6, రోమా పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. రోమా 6:6. ఏమనగా మనం ఇకను పాపమునకు దాసులము కాకుండాటకు పాప శరీరం నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడిని ఎరుగుదుము. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తు కూడా చనిపోయిన మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదమని నమ్ముచున్నాం. ఏలయనగా ఆయన చనిపోవట చూడగా పాపము విషయమే ఒక్కమారే చనిపోయాను కానీ ఆయన జీవించుట చూడగా దేవుని విషయమే జీవించుచున్నాడు. అటువలే మీరును పాపము విషయమే మృతులుగాను దేవుని విషయమే క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే చూడండి. సమాప్తం అనే మాటకు అర్థం ఏంటంటే మనము చనిపోయి మనలో క్రీస్తు జీవించుట. హల్లెలూయా. మన జీవితం సమాప్తం, గతం సమాప్తం, పాపం సమాప్తం, మరణం సమాప్తం.
ఇంగ్లీష్లో అంటాడు ఇట్ ఈజ్ ఫినిష్డ్. ఇంకా లేదు, ఇంకా లేదు. ఒక ఆయన వేల్పూర్లో అప్పుల పాలయ్యాడు. అప్పుల పాలయ్యాక వాళ్ళ బంధువులు వాళ్ళందరూ వచ్చారు. మొత్తం అప్పు రాసి అన్నారు. రాస్తే 24 లక్షలు వచ్చింది. 25 లక్షలు దగ్గర పెట్టుకుని అందరికి ఇచ్చేశారు. ఓ ₹1,00,000 దగ్గర పెట్టుకున్నారు. అందరి ముందు క్లియర్ అయిపోయిందా? మొత్తం అయిపోయినాయండి, ఇంక ఎవరికి పావడే ఒక్కలేదండి అన్నాడు. తగు అయిపోయింది, గొడవ అయిపోయింది, అంతా క్లియర్ చేస్తారు, వెళ్ళిపోయారు. మళ్ళీ 4 నెలలు అయినప్పటికీ వాళ్ళ ఆవిడ దగ్గర అంటాడు ఇంకా 4 లక్షలు అని చెప్పలేదు అంటాడు. ఆవిడ మళ్ళీ వచ్చారు. ఏంటి అసలు, ఏంటి నీ పద్ధతి ఏంటిది? అసలు నీకు అప్పు తీరటం అనేది బుద్ధి లేదా నీకు? జ్ఞానం లేదా నీకు? ఎప్పటికీ నీ అప్పు తీరదా? ఇంకా ఉందని బాగుతావే. అమ్మాయి వచ్చేయమ్మా కూడా కాపురం చేయొద్దు వీడితోటి అంటాడు. ఏంటంటే నువ్వు నిజం ఎందుకు చెప్పలేదు? నేను మాట్లాడేది అప్పులోడి గురించి కాదు, క్రీస్తులో రక్షణ పొంది పాపం చేసేవాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. ఈరోజు ఒకవేళ ఈరోజు వరకు నువ్వు సమాప్తం చేయకపోతే ఈరోజు సమాప్తం చేసేది మందిరంలో నుంచి. దేవుని స్తోత్రం. ఒక చిన్న తప్పిదం, ఒక చిన్న పాపము, ఒక చిన్న చూపు, ఒక చిన్న ఆలోచన నీ దగ్గర ఉండకూడదు. సమాప్తం అంటే ఇట్ ఈజ్ ఫినిష్, టోటల్గా క్లియర్ చేసేసాడు యేసుప్రభు. ఒకవేళ యేసుప్రభు శరీరంలో కొట్టకుండా దున్నపడకుండా చిన్న అవయవం మిగిలితే ఆ చిన్న అవయవంతో నువ్వు పాపం చేయొచ్చు. ఏ అవయవం మిగిలింది? గట్టిగా చెప్పండి. ఏది మిగలేదు. లాస్ట్లో బళ్ళు పెట్టుకుని గుండెలను కూడా పొడిచేశారు. అయ్యో, నువ్వు ఎందుకు మళ్ళీ ప్రారంభిస్తున్నావు పాపాన్ని? ఈరోజు సమాప్తం చేయక్కడ. సమాప్తం అనే దానికి అర్థం తెలుసా నీకు? ఇంకా నీ పాపము ఇట్ ఈస్ ఫినిష్డ్. మళ్ళీ మొదలెట్టుకో. అది కాదండి ఏదో చిన్న పాపం, ఆ మాట మాట్లాడు. ఈరోజు నిజంగా మీరు దేవుడికి, సేవకులకి, సంఘానికి విలువిస్తే ఇక్కడి నుంచి పరిశుద్ధ హృదయంతో బయలుదేరండి. హల్లెలూయా. ఒక కొత్త జీవితాన్ని మీరు ప్రారంభించండి. ఇంకా ఈ అమ్మాయిని ఎవరు ఏమనలేరు, ఆ అమ్మాయిని ఎవరు ఏమనలేరు, ఆవిడని ఎవరు ఏమనలేరు, ఈవిడని ఏమనలేరు, ఇక్కడ ఉన్నవారిని ఎవరు ఏమనలేరు, అసలు ఎవరు అనలేరు అనేటటువంటి కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఎప్పుడు వాళ్ళ విమర్శించడం, వీళ్ళ హేళన చేయటం, వాళ్ళ హేళన చేయటం, ఏంటో బతుకు, ఎందుగా బతుకు? పౌలు ఏమంటున్నాడు? మనము ఆయనతో చనిపోయి ఆయన కొరకు మాత్రమే జీవించే జీవితాన్ని జీవించాలి. హల్లెలూయా. రక్షణ పొందినవాడు కూతురు తిడుతుంది, మా అమ్మ సరిలేదంటుంది. రక్షణ పొందినవాడు కొడుకు తిడతాడు, మా నాన్న సరిలేదంటాడు. రక్షణ పొందినవాడు అంటుంది, మా అబ్బాయి సరిలేడు, మా అమ్మాయి సరిలేదు అంటారు. ఆడు తాగుతాడంటారు, ఇటు తిరుగుతాడంటాడు, ఆడు అప్పులు ఎగ్గొడతాడంటాడు, ఇటు దొంగతనాలు చేస్తాడంటాడు, ఆడు మోసం చేస్తారంటారు, ఆవిడ సరిగ్గా ఉండదంటారు, ఆవిడ ప్రవర్తన బాగోదంటారు, ఈవిడేదో చేస్తుంది, ఆవిడేదో తిడుతుంది. ఏంటి మాటలన్నీ? ఎందుకు ఇవన్నీ మనకి? ఎందుకైనా మీరు రక్షణ పొందుతారా? ఎందుకైనా మీరు రక్షణ పొందుతారా? ఎందుకే పొందారండి మీరు రక్షణ? చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మీరు పాపం విషయమై చనిపోతేనే సమాప్తమైంది. హల్లెలూయా. పాపం విషయమై చనిపోయి దేవుని విషయమై జీవించాలి. ఇంకా పాపం మన మీద ప్రభుత్వం చేయకూడదు. హల్లెలూయా కదండి. మనం పాటలు పాడేస్తున్నాం. హెప్సిబా గారు రేపు ఆదివారం నాడు పాడేస్తుంది, సంహార దూత దాటిపో. ఎక్కడ దాటాడు? అక్కడే ఉంటాడు. ఏమో పాట ఆఫ్ చేయి, మనవాడు ఏం మారలేదంటాడు ఆవిడతోటి. సంహార దూత ఎప్పుడు దాటిపోతాడు? సంకటాలన్నీ ఎప్పుడు తొలగిపోతాయి?
నిజమైన మారు మనసు పొందాక. హల్లెలూయా. ఈరోజు వరకు చాలామంది రక్షణ పొంది తిరిగి పాపంలోనే జీవిస్తున్నారు. అందుకే కొరంథీ 1:5 చాలా సీరియస్గా చెప్పాడు పౌలు, అలాంటి వారితో సహవాసం నీళ్ళు తాగొద్దన్నాడు. హల్లెలూయా. అలాగైతే సంఘాలు మొత్తం ఖాళీ, సంఘంలో ఎవరు ఉంటారు? ఇంకా పౌలు ఏమన్నాడు? తప్పుడు పనులు చేసేవాళ్ళతోటి, అబద్ధాలు ఆడేవాళ్ళతోటి, మోసం చేసేవాళ్ళతోటి మాట్లాడకండి, వాళ్ళతో కూర్చొని మంచినీళ్ళు తాగండి, వాళ్ళతో కూర్చొని టీ తాగకండి అన్నాడు. అసలు మనం టీ తాగుతానికి ఉండదు, మంచినీళ్ళు తాగుతానికి ఉండదు, అంతరాళ్ళ కనుక. మరంటే ఎవరి కుటుంబాన్ని వాళ్ళే వెలేసేసుకోవాలి. మొగుడినేమో పెళ్ళనేసి, పెళ్ళనేమో మొగుడు వేసేయాలి, అంతే కదా. ఒక్కరు కూడా 100% ప్రభువుని ఫాలో అయ్యేవారు లేరు, అవునా కదా. కాబట్టి క్రీస్తు యేసు దేవుడి విషయం ఎలా జీవిస్తున్నాడో మనం కూడా దేవుడి విషయమై జీవించాలి. హల్లెలూయా. సమాప్తం అనే మాట మీకు చాలా ప్రాముఖ్యమైంది చెప్పనా. యేసు ప్రభు మధ్యాకాశానికి వస్తాడు, వింటున్నారా? యేసు ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు మనం ఎలా మారుతాము? మహిమ చెప్పాలి, గట్టిగా చెప్పాలి. మహిమ దేహం కదా. మొత్తం అంతా మారాలా? ఏ పొట్టనేలు పిల్లేలు మారపోయినా పర్లేదా? ఖచ్చితంగా చెప్తుంది అమ్మగారు, మొత్తం అంతా మారాలి కదా. కొంచెం పాపం ఉంటే ఏమవుద్ది? మారదు. అమ్మగారు, కొద్దిగా పాపం మిగిలింటే అక్కడతో దేహం ఆగిపోతే పైకి ఎగరు. ఇప్పుడు చెప్పండి, సమాప్తం అంటే అర్థం ఏంటి? మొత్తం పాపం వెళ్ళిపోవాలా, కొద్దిగా ఉండాలా? కొద్దిగా ఉండాలా? చెప్పండి. కొద్దిగా ఉంటే అక్కడ ఆగిపోద్ది కదా, అక్కడ ఆగిపోద్ది కదండి. వింటున్నారా? పరిపూర్ణత అంటే పాపము లేని పరిశుద్ధ జీవితం. హల్లెలూయా. మనం పరిపూర్ణంగా మారాలి. పరిపూర్ణంగా మారాలి అంటే ముగించేమని చెప్తాను, నూతన స్వభావం రావాలి. చూడండి, తీతు రాసిన పత్రిక, తొందరగా వెళ్ళిపోదాం. మీరు సరిగ్గా కనుక ఎక్కువసేపు చెప్పాల్సి వస్తుంది. మీరు సరిగ్గా వింటే ఎక్కువసేపు చెప్పక్కర్లేదు. ఇంకా ఏదో అనుమానంగా చూస్తున్నారు నా వంక, నేనేదో రాసినట్టు ఇదంతా. కొద్దిగా పాపం ఉండొచ్చు అంటుందో ఆవిడ. ఓకే. తీతు 3 బాప్తిసం పొందేవారు ఒక్క అబ్బాయినా, ఇంకెవరైనా ఉన్నారా? ఒక్కరే కనిపిస్తున్నారు. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉంటే తెలియజేయండి. ఆదివారం అప్పటికప్పుడు వచ్చి ములుగుతూ ఉంటే కుదరదు, వాక్యం వినాలి. బాప్తిసం పొందడం అంటే దీనికి అర్థం చెప్తున్నాడు చూడండి. 3వ అధ్యాయం 5వ వచనం. 3:5 తీతు. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగుచేట ద్వారాను మనం రక్షించెను. నూతన స్వభావం కలగజేయకుండా రక్షణ లేదండి. నూతన స్వభావం రాకుండా రక్షణ లేదండి. అదే మళ్ళీ రోమాలో చెప్తున్నాడు. నూతన స్వభావం, నవీన స్వభావం. నూతన స్వభావం అయినా ఏదైనా ఒకటే అర్థం, దాని పేరు మారు మనసు. అంటే క్రీస్తు యేసునకు కలిగిన మనసు. మీలో ఎవరైనా యేసు ప్రభు పాపం చేస్తాడని చెప్పగలరా? చెప్పలేరు కదా. యేసు ప్రభు మనసు ఉన్నవాళ్ళు పాపం ఎలా చేస్తారు? అంతే కదమ్మా. యేసు ప్రభు స్వభావం కలిగిన వాళ్ళు పాపం చేయరు కదా. మరి ఇప్పుడు మన స్వభావం, ఎవరి స్వభావం ధరించుకోవాలి? యేసు ప్రభు స్వభావం. బాప్తిస్మమంతా మీరు ఆయన్ని ధరించుకున్నారు. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు ఎలా ఉన్నాడో మనం అలా ఉండాలి. ఆకారం కాదు, మనసు. ఆకారం ఎలాగైనా ఉండనివ్వండి, దానికే ఉంది. మనసు యేసయ్యలాగా ఉండాలి. యేసు ఎలాగ ఆలోచిస్తాడో మనం అలాగ ఆలోచించాలి. మీకు 2-3 మాటలు చెప్తాను. యోసేపు దగ్గరికి ఒక అందమైన యువత వచ్చింది. యోసేపు కూడా చాలా అందగాడు.
ఆయన దగ్గరికి ఒక అందమైన యువత వచ్చింది కదా, ఆవిడ పెళ్ళి యోసేపు దగ్గరికి వచ్చింది. ఆవిడ ఎవరంటే ఆ పట్టణంలోనే ధనవంతులాళ్ళు, ఆడుకున్నంత డబ్బు ఎవ్వరికీ లేదు, చాలా ధనవంతులు. ఆ పట్టణంలోనే అందరికంటే లేనోడు యోసేపు. వింటున్నారా? ఏమీ లేనివాడు యోసేపు, బాగా ధనవంతురాలు ఆవిడ, చాలా అందగత్తే. యోసేపు చాలా అందమైనవాడు. మన ఇద్దరం పాపం చేద్దాం రా అంటే యోసేపు అన్నాడు, అమ్మా నువ్వు నాకు తల్లి లాంటి దానివి అన్నాడు గట్టిగా. ఏ స్వభావం అది? ఎవరి స్వభావం అది? గట్టిగా చెప్పండి. ఏ మనసు అది? చెప్పమ్మా, చెప్పండి. యేసు ప్రభు మనసు. ఏ మనసు అది? అమ్మ అన్నాడంటే ఎవరి మనసు అది? అలాంటి మనసు నీ దగ్గర ఉంటే నువ్వు ఏ పాపము చెయ్యజాలవు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎలాంటి అవకాశాలు వచ్చినా నువ్వు పడిపోవు. అంతేగాని జారకుండా కాపాడు, పాడకుండా పట్టు, అదే పనే ఉంది. అలాంటి పాటలు పాడకండి, ఏం పట్టు కూడా ఆయన ఆత్మను అదే పని అంటే ఆయనకి. నువ్వే నీ రక్షణను కొనసాగించుకోవాలి. ఇప్పుడు యోసేపుకి దగ్గరుండి వద్దు వద్దు మాట్లాడకని చెప్పాడైనా, యోసేపే అలాంటి స్వభావాన్ని కలిగి ఉన్నాడు. హల్లెలూయా. మనం కూడా అలాంటి స్వభావాన్ని కలిగి ఉండాలి. సమాప్తం అనే మాటకు అర్థం ఏంటి తెలుసా? నీలో పాపం సమాప్తం అయిపోవాలి ఈరోజు. హల్లెలూయా. సమాప్తం అంటే అర్థం ఏం సమాప్తం చేశాడు ఆయన? పాపాన్ని, మరణాన్ని, లోకాన్ని ఫినిష్ చేసి పడేశాడు. అపవాదికి ఇంకా చోటు లేకుండా చేశాడు. మనం పాపం చేస్తే మళ్ళీ అపవాదికి చోటు దొరుకుతుంది. సమాప్తం అనే మాట మనకు సరిపోదు. మీలో ఎవరైతే నిజమే ప్రభువా నా జీవితంలో గతం సమాప్తం అని చెప్పగలరో వారు దేవుడితో చెప్పండి. చెప్పండి, దేవుడితో చెప్పండి. సమాప్తమేనా? ఏమన్నా కొద్దిగా మిగిలిందో ఏమో చెప్పండి. కొద్దిగా మిగిలిందేమో చెప్పండి. గతం ఇంకా లేదు. ప్రభువా మీరు సిలువలో తీసి పడేశారు, మా మీద అపవాది అధికారాలు ముగించేశారు. మాకు వాడికి ఏ పని లేదు. ఇంకా మీరు అద్భుతాలు చేశారు, ఆశ్చర్యకార్యాలు చేశారు. సిలువలో మా గతమును పూర్తిగా సమాప్తం చేశారు. ఇక మేము మళ్ళీ ప్రారంభించకూడదు. పాపాత్మురాలైన స్త్రీని ఇంకా శిక్ష లేదమ్మా, పాపం చేయొద్దు. 38 ఏళ్ళు పడి ఉన్న వ్యక్తిని ఇంకా కీడు కలుగుకుంటున్నట్లు పాపం చేయొద్దు. ఆ పాత స్వభావాన్ని తీసేద్దాం. యేసు ప్రభు సిలువలో సమాప్తం అయిపోయిన ఆ జీవితాన్ని విడిచిపెడదాం. కొత్త జీవితాన్ని క్రీస్తు యేసులో ప్రారంభిద్దాం. పరిశుద్ధ జీవితాన్ని క్రీస్తు యేసులో ప్రారంభిద్దాం. అద్భుతమైన, నూతనమైన, క్రీస్తు యేసు సంబంధమైన, ఆశ్చర్యకరమైన జీవితాన్ని మనం ప్రారంభిద్దాం. దేవుడు సహాయం చేస్తాడు. మనతో దేవుడు నడుస్తాడు, మనలోనే ఉంటాడు, మనతోనే ఉంటాడు. పాపమునకు సమాప్తం, లోకమునకు సమాప్తం, ద్వేష అసూయలకు సమాప్తం, లోక సంబంధమైన జీవితానికి సమాప్తం. యేసు సిలువలో సమాప్తమైన దాన్ని మళ్ళీ మనం ప్రారంభించవద్దు. సమాప్తమైందని దేవుడి దగ్గర ఒప్పుకుందాం. ఒప్పుకోండి. ఇంకా లేదు ప్రభువా, ఇంకా గతం తాలూకు జీవితం మాకొద్దు నాయనా, సమాప్తం, సమాప్తం, ఫినిష్, ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నాడు. ఇంకా ఆ పాత గత పాప శాప జీవితం
మాకొద్దు నాయన. క్రీస్తు యేసులో నూతన జీవితాన్ని మాకు అనుగ్రహించుమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమె. మీలో ఎవరైనా పాడాలనుకుంటే ఒక పాట తొందరగా పాడతావా? మోషే కూతురు పాడతానండి. పాడండి ఎవరొకరు. ఎవరైనా పాడచ్చు తొందరగా. లేట్ చేయొద్దు. చివరి మాటలోకి వచ్చాం. పాడు. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. కృపయే నేనేమయ్యున్నానో నీ కృపయే. నే బ్రతికి ఉన్నానంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. లోకము నన్ను ఆకర్షింపగా, అల్లరితనమో నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకును హేళన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివే. లోకము నన్ను ఆకర్షింపగా, అల్లరితనమో నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకును హేళన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివే. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను, నీ కృపలో ఎల్లప్పుడు కృతజ్ఞుడను. కృపయే నేనేమయ్యున్నానో నీ కృపయే. నే బ్రతికి ఉన్నానంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. శ్రమలు శోధనలు నన్నావరింపగా, అజ్ఞానము చేనే హీనమవ్వగా, మరణపు కోరలు నా చుట్టూ చేరగా, నీ కృపతో నన్ను బ్రతికించితివే. శ్రమలు శోధనలు నన్నావరింపగా, అజ్ఞానము చేనే హీనమవ్వగా, మరణపు కోరలు నా చుట్టూ చేరగా, నీ కృపతో నన్ను బ్రతికించితివే.
పాటి దానను యేసయ్యా, ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వానను యేసయ్యా. నీ కృపలో ఎల్లప్పుడు కృతజ్ఞుడను, నీ కృపలో ఎల్లప్పుడు కృతజ్ఞుడను. కృపయే కృపయే నేనేమయ్యున్నానో నీ కృపయే, కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. హలో చివరిగా లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనం, చివరి మాట 7వ మాట. లూకా 23:46. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని. చాలు. ముగింపులో చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళిపోవును. శరీరం మన్ను గనక మన్నైపోవును. దేవుడు ఆత్మ గనక దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించవలెను. దేవుని మాటలు ఆత్మ సంబంధమైనవి. అగాధ జలములపైన అల్లాడిన ఆత్మ దేవుని ఆత్మ. నేను చెప్పే మాటలు ఆత్మయు జీవము గలవి. అలాగే మనకు ఒక 2 మాటలు రోమాపత్రికలో రాసిన దాన్ని బట్టి చూస్తే కనుక, రోమాపత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. రోమా 8:5. శరీరానుసారులు శరీర విషయం మీద మనస్సుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనస్సుంతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై. ఆత్మానుసారమైన మనస్సు జీవము సమాధానం. శరీర సంబంధులు దేవుడికి ఇష్టలుగా ఉండలేరు. చాలా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఆత్మ చేత శరీర క్రియలు చంపిన ఎడల జీవింతురు. ఈ మాటలు చెప్పి ముగిస్తా. యేసుక్రీస్తుకు కూడా మన వంటి స్వభావం కలిగిన మానవుడే. ఏలియా కూడా మన వంటి స్వభావం కలిగిన మానవుడే అని రాయబడి ఉంది. దానియేలు మన వంటి స్వభావం కలిగిన మానవుడే. పౌలు మన వంటి స్వభావం కలిగిన మానవుడే. చాలామంది యేసుక్రీస్తులాగా జీవించడం కష్టం, పౌలు గారిలా జీవించడం కష్టం, దానియేలులాగా జీవించడం కష్టం అనేవారు ఎవరంటే శరీర సంబంధులు. హల్లెలూయా. శరీర సంబంధులు ఎలాంటి మాటలే మాట్లాడతారు. అలా ఉండటం కష్టం, అలా ఉండటం కష్టం, మీలా ఉండటం కష్టం, అది తప్పు. ఇప్పుడు యేసుక్రీస్తు ఆత్మని దేవుడికి ధైర్యంగా అప్పచెప్పాడు. యేసుక్రీస్తు ఆత్మను దేవుడికి ధైర్యంగా అప్పచెప్పాడు. దేవుడు ఏం చేశాడు? ఆ ఆత్మను మళ్ళీ శరీరంలో ప్రవేశపెట్టాడు. మహిమ దేహంతో తీసుకెళ్ళి ఆయన కుడి పక్కన కూర్చోపెట్టుకున్నాడు. ఇదే మాట పౌలు అంటాడు తిమోతితోటి. ఈ మాట మనం ఎందుకు చెప్పలేము? మనం కూడా చెప్పాలి. తిమోతితోటి ఏమంటున్నాడు? 2 తిమోతి 4:7. 2 తిమోతి 4:7. 2 తిమోతి 4:7.
మంచి పోరాటము పోరాడి తిని ఏం పోరాటం అది గుర్తుపెట్టుకోండి. చాలా దెబ్బలాట్లు ఉంటాయి. అరే నీది నాది, నాది ఇవ్వలేదు, నీది ఇవ్వలేదు, నాది నీది, ఆ దెబ్బలాట్లు కాదు. మంచి పోరాటం. మంచి పోరాటము పోరాడి తిని నా పరువు కడముట్టి నా పరుగు పూర్తయింది. విశ్వాసము కాపాడుకొంటిని. ఏం కాపాడుకున్నాడు? ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. పర్ఫెక్ట్గా నేను వెళ్ళిపోతున్నాను, అక్కడ కూర్చుంటాను, నీతి కిరీటం అవుతుంది. యేసు ప్రభు ఎంత పర్ఫెక్ట్గా ఆత్మ దేవుడికి ఇచ్చేసాడు. నువ్వు చెప్పగలవా? నా ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది, నా ఆత్మ తీర్పులోకి వెళ్ళదు. ఆత్మను శరీరమును నరకములో పడవేసి నశింప చేయగలిగిన దేవునికి భయపడండి. యేసు ప్రభుకి డౌట్ ఏమీ లేదు. ఆత్మ తీసుకోండి తండ్రి. పౌలుకి డౌట్ లేదు. నా ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోద్ది. పౌలుకి డౌట్ లేదు. దానియేలుకి వెళ్ళదు. చూడండి, దానియేలుతోటి దేవుడు మాట్లాడుతున్నాడు. దానియేలుతోటి ఎవరు మాట్లాడుతున్నాడు? దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం. నీవు అంత్యము వరకు నిలకడగా ఉండినెడల విశ్రాంతి నంది కాలాంతమందు నీ బంతులో నిలిచెదవు. నీ యొక్క స్థానంలోకి వచ్చేస్తావు. పై దానియేలు నీ ఆత్మలను చేరుకుంటుంది. ఇంకొక మాట చెప్పేసి ముగించేస్తున్నాను, ఎందుకంటే సబ్జెక్ట్ ఇవన్నీ కూడా చాలా పెద్దవి, రోజులు పట్టేస్తాయి. కాబట్టి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం. ప్రకటన 24. అంతట సింహాసనం చూసి తిని వాటి మీద ఆసీనులై ఉండి వారికి విమర్శన చేయుటకు అధికారం ఇయ్యబడిను. మరియు క్రూర ముఖమునకైనను. వెళ్ళాలి ఇక్కడి నుంచి, ఒక్కొక్క మాట చదవాలి. దాన్ని క్రూర మృగమును, స్లోగా అంటే మళ్ళీ చదివేస్తుంది. క్రూర మృగముకైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయలేదు, అంటే దెయ్యాలకు దండం పెట్టలేదు. తర్వాత నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని ముద్ర వేయించుకోలేదు, అంటే లోకంతో కలవలేదు. తర్వాత దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము శిరచ్ఛేదనము చేయబడిన ఆత్మలను చూసి తిని వింటున్నారా? ఎక్కడ లొంగలేదాడు. నిన్ను చంపేసుకోపా, నిన్ను అగ్నిగుండంలో ఎత్త వేసుకో, నేను సింహాల పొలం ఎత్త వేసుకో. ఆత్మను దేవుడు స్వీకరిస్తాడు. హల్లెలూయా. వాళ్ళని స్వీకరిస్తాడు. ఎవరు పడితే వాళ్ళని తీసుకోడు దేవుడు. దగ్గర కూడా రావద్దంటాడు. ఎలా? నీ ఆత్మను దేవుడు స్వీకరించి ఆయన ఏర్పాటు చేసిన గుడారంలోనికి, కొరంది 5 ప్రకారం మహిమ గుడారంలోకి నేను పంపాలంటే నీ ఆత్మ, ముగింతున్నాను, శరీరాన్ని జయించిన ఆత్మ అయి ఉండాలి. హల్లెలూయా. ఆత్మ చేత ఏం చేయాలి? శరీరం ఎన్ని కోరికలు కోరుతుంది? గంటకి 1,00,000. శరీరానికి ఎన్ని కోరికలు వస్తాయి? ఒక గంటకి 60 నిమిషాలకి 1,00,000 కోరికలు వస్తాయి కదా. ఏలుపూరు మేడ మీద బాగా పై అంతస్తు మీద కూర్చొని ఏలుపూరు అంతా నాదైతే బాగుండు అనిపిస్తుంది. ఏలుపూరు మొత్తం, అసలు ఏలుపూరు ఎవరు అనుకుంటే ఒక్కడే ఉండాలి. ఇన్ని భయంకరమైన ఆలోచనలు వస్తాయి కదా. పాత చైర్మన్ గారు నేను కారులో వెళ్తుంటే మూర్తి గారు, విన్నావా అబ్బాయి, చివర వింటున్నావా, మన టర్న్ ఓవర్ ఎంత అన్నాడు. 50 కోట్లు. అది నా బాధ.
నాకు ఇవాళ రాత్రి ఆనందన బుద్ధి ఏమైంది 50 కోట్లు అంటే ఆనందన బుద్ధి ఎత్తలేదు అంటాడేంటి, ఇంకా సంతోషపడిపోయి ఏదో ఎగిరిగా తెస్తాడని నేను అనుకుంటే ఆయన అంటున్నాడు అంబానీది 2000 కోట్లు, మనం ఎక్కడున్నాం? నా జీవిత ఆశయం ఏంటంటే అంబానీ కంటే ఒక 100 కోట్లు 2100 కోట్లు మన కంపెనీ టర్న్ ఓవర్ చచ్చిపోవాలి నా కోరిక, అది ఆయన కోరిక. ఏం చేయాలి చెప్పండి? నేనేమనుకున్నానంటే ఈయన 2000 కోట్లకి వెళ్తే మనకో 200 కోట్లు వస్తుంది కదా అని నేను అనుకున్నాను. ఇవన్నీ ఎకరగొట్టి ఏలుపూరులో ఇంట్లో కూర్చోబెట్టాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా చెప్పండి. ఇవన్నీ కూడా శరీర సంబంధమైన ఆశలు, శరీర సంబంధమైన ఆశలు. మరి ఆత్మ సంబంధులు ఏం మాట్లాడతారట? ఇందాక అంటున్నాడు ఆత్మ సంబంధులు ఆత్మ విషయముల మీద మనస్సుంతురు. ఆత్మ సంబంధి పౌలు ఏం మాట్లాడుతున్నాడు? 3 అంతస్తుల మేడ ఉందంటున్నాడా? కాదు, ఇక మీదట నా కొరకు జీవ కిరీటము. హల్లెలూయా. ఇది ఆత్మ సంబంధుల మాట. మరి శరీర సంబంధులు ఒక ఆయన వచ్చాడు, నా మనవరాల ఫంక్షన్ ఏదో సింపుల్గా చేస్తున్నాం. ఏంటి మీ దగ్గర బంగారం ఏమీ లేదా? బంగారం చూస్తానికి వచ్చావా? ఏమీ లేదు, ఏమైనా ఇస్తావా? మళ్ళీ వస్తానని వెళ్ళిపోయాడు. ఇవ్వడం లేదా అని అడుగుతున్నాడు. ఇదేదో నా అమోషి, మన దగ్గర బంగారం లేకపోతే నా అమోషి. మనకి ఇన్ని సంవత్సరాలు అయింది, చుట్టాలు వచ్చేటప్పటికి ఏమ్మా అద్దిల్లు అంటే 3 రోజులు మొగుడిని జుట్టు పీకేసి దవడ నొక్కేసి ఏడ్చేసి నెత్తిబాద వేసుకుంటుంది. చూసావా మన చుట్టాలు అద్దింట్లో ఉన్నామని. నాకు అవమానం అయిపోయింది బాబోయ్. అప్పుడు వీడు బ్యాంక్ దొంగతనాన్ని బయలుదేరాలి. ఇలాంటి పనికి మాలిన ఆలోచన. వీళ్ళెవరూ మాట్లాడతలేదు, అందరూ ఆడే నీటి పంపితీసి శరీర సంబంధులు. చెప్పండి, వీళ్ళు శరీర సంబంధులు, ఆత్మ సంబంధులు. ఎక్కడ ఏముందో ఏమీ లేదు, అక్కడ నాకు జీవ కిరీటం ఉన్నది. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. ఇంకొక మాట చూసిస్తే అయిపోయింది. 3 అయిపోతుంది మనకేంటో. అనుకోకుండా 3 అవదేమో అనుకున్నాను నేను. హెబ్రీ రాసిన పత్రిక 11:16. హెబ్రీ 11:16. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారు దేవుడిని అనిపించుకున్నట్టుకు దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. ఏలైనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి, నాకు 100 కోట్లు వస్తుంది, నాకు 10 మేళలు ఉన్నాయి, నాకు 8 కార్లు ఉన్నాయి, నాకు చాలా ఉంది, నాకు ఇక్కడ ఎంతో ఉంది. వారు పిచ్చోడు ఏమి లేదురా నీకు ఇక్కడ, నువ్వు అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. మట్టి ఏమీ లేదు నీకు ఇక్కడ. ఆ తలం నాదంటాడు, ఆ పొలం నాదంటాడు, ఆ ఇల్లు నాదంటాడు, గోడ నాది, బంగారం నాది, వెండి నాది అంటాడు. అలాంటి వాళ్ళ గురించి దేవుడు సిగ్గుపడతాడట. ఇక్కడ ఏముందో ఏమి లేదో దాన్ని లెక్క చేయకుండా అక్కడ నాకు స్థలం ఉందనే వారి గురించి గర్వపడతాడంట దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎక్కడి వారము? అక్కడి వారము. మన పౌరస్థితి ఎక్కడుంది? ఇక్కడ ఏముందో దాంతో, ఇంతవరకు నీ జీవితంలో ఆశీర్వాదం రాకపోవటానికి కారణం చెప్పి ముగిస్తున్నాను. నువ్వు ఆత్మను దేవుడికి అప్పచెప్పలేదు. నువ్వు ఆత్మ సంబంధి కాదు, శరీర సంబంధి. మరి వాళ్ళకి అంత ఉంది, మరి వీళ్ళకి ఎంత ఉంది. ఒకరోజు తడుకు నుంచి ఒక పాస్టర్ గారు వచ్చి ఇక్కడ కూర్చుని చుట్టూ చూస్తున్నాడు. చూశాడు. అందరూ వెళ్ళిపోయాక పెద్దదే అంటున్నాడు.
ఆడు చూసింది అది ఏంటి పెద్దది చిన్నది కదా. ఆత్మ సంబంధులు ఆత్మ విషయముల మీద మనస్సుంతురు ఈ చూడరు. ఎందుకు రాలింగలో ఒక అమ్మాయి వచ్చి మీ ఇంట్లో 3 బీరువాలు ఉన్నాయంటే అంది. మా ఇంట్లో బీరువా ఎన్నో ఉన్నాయో తెలియదు నాకు. ఆవిడ వచ్చే బీరువాల వాళ్ళతోటే ఉన్నట్టుంది. కొంతమంది ఎవరింటికైనా వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికాడ ఏమున్నాయో చూసుకుని వీళ్ళ ఇంటికి వచ్చి మొగుడిని నానా బూతులు తిడుతుంది. వాళ్ళ ఇంట్లో చూడు ఎన్ని ఉన్నాయో, మన ఇల్లు ఉంది అంటుంది. అప్పుడు ఏమనాలి? ఈయన మనం వెళ్ళిపోతాం కదేంటే అనాలి. అంటాడా? వీడు ఏదో ప్రయత్నం చేస్తాడు లోకుతానికి. మనం వెళ్ళిపోయేవాళ్ళం కదా అని బుద్ధి ఉండాలి కదా. ఇక్కడ ఉండము కదా. ఏమ్మా ప్రసన్నమణి గారు, మీ ఇంటి చుట్టూ గొప్ప గొప్ప వాళ్ళు అందరూ ఉన్నారా? వెళ్ళిపోయారా? ఉండిపోవాల్సింది. ప్రహాద్ గారు, ముచ్చింజరావు గారు, ఇదిగో మేము ఉన్నాం అని ఉండిపోవాల్సింది. ఉన్నారా? ఎక్కడి తణుకులు ఈరభద్రపురం నుంచి తణుకు దాకా అయిందే. ఉన్నాడా? లేడు కదా. మరి ఎందుకు నీకు తాపత్రయం? పిచ్చివాడా, వెర్రివాడా, ఎందుకు డబ్బు కోసం కొట్టుకుంటావు? ఏమంటున్నాడా అన్న దేవుడు? వెర్రివాడా ఎవరండి కదా. ఇప్పుడు నీ కూతురికి ఒక 200 ఇచ్చి ఆత్మానం లెక్కెడుతుందనుకో, కూతుర్ని ఏమంటావు? ఎరిదానా? నువ్వు పెద్ద ఎరిదానివి, నీ కూతురు చిన్న ఎరిదా. అంతే. పెద్ద ఆడేముంది? పెద్దోడేమో పెద్ద లెక్కలేస్తారు, చిన్నోడు చిన్న లెక్కేస్తారు. బాగా చిన్న పిల్లోడికి చిల్లరిస్తే అది అత్తమానం లెక్కెత్తానే ఉంటాడు వాడు. దేవుడు ఏమంటున్నాడు? నువ్వు నీ కూతుర్ని వెర్రిదానా? మనకి ఇంకా చాలా ఉంది. వెర్రిదానా? దేవుడు ఏమంటున్నాడు? వెర్రివాడా, ఈ రాత్రి నీ టైము అయిపోయింది. హల్లెలూయా. ఇంకో మాట, ఒకడు లోకమంతయు సంపాదించుకొని ప్రాణము పోగొట్టుకున్న ఎడల ఏమి ప్రయోజనము? ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు? ఏమీ ఇవ్వలేడు. ఇప్పుడు చెప్పండి, మన ఆత్మను ఎవరికి అప్పగించుకోవాలి? యేసు ప్రభు ఎవరికి అప్పగించాడు? సృష్టికర్తకి. మనం ఏ సంబంధులుగా బతకాలి? ఆత్మ సంబంధులుగా. శరీరాన్ని ఏం చేయాలి? ఆత్మతో చంపేయాలి. శరీరాన్ని చంపేస్తే బతుకుతాం. ఆత్మ దేవుడికి. ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడున్నాడు చెప్పాలి. ప్రసన్నమణి గారిని అడుగుతాం తర్వాత. యేసు ప్రభు ఎక్కడున్నాడు? దేవుని కుడి పార్శ్వం. అర్చన ప్రసాద్ గారు ఎక్కడ ఉన్నారమ్మా? అలా అనకూడదు, అలా అనకూడదులేండి, తప్పది. ఎక్కడున్నాడో తెలియదు కదా. బిర్లా గారు, టాటా గారు ఎక్కడున్నారో తెలియదు, కానీ మనకి యేసు ప్రభు ఎక్కడున్నాడో తెలుసు. ఇప్పుడు చెప్పండి, పౌలు ఎక్కడున్నాడు? పేతురు ఎక్కడున్నాడు? యోహాన్ ఎక్కడున్నాడు? మనం కూడా అక్కడే ఉండాలి. ప్రార్థన చేస్తారా? ఆత్మను దేవుడికి అప్పచెప్పండి. ఆత్మను దేవుడికి అప్పచెప్పండి. యేసు ప్రభు ఆత్మను దేవుడికి అప్పగించేశాడు. దేవుడు ఆత్మను మళ్ళీ యేసు ప్రభు శరీరంలో ప్రవేశపెట్టాడు. యేసు ప్రభు మహిమ దేహంతో పరలోకం వెళ్ళిపోయాడు. మనం కూడా అక్కడికి వెళ్ళిపోతాం. మనము ఆత్మ సంబంధులుగా ఉండాలనే ఈ వాక్యం మనకు దేవుడు అనుగ్రహించాడు. జీవం గల దేవుడు అయిన తండ్రి, మా ఆత్మను మీ స్వాధీనంలో ఉంచుకోండి. మేము ఆత్మ సంబంధులుగా జీవించాలి. ఎప్పుడూ శరీర సంబంధులుగా ఉండకూడదు. శరీర సంబంధులు నీకు ఇష్టం లేదు. ఎప్పుడు డబ్బులు, అది ఇది లోకము కోరుకునేవారంటే నీకు ఇష్టం లేదు. మీరు ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతుకుడు, తదుపరివన్నీ మీకు దొరకునని చెప్పిన తండ్రి, మేము మీతో కలిసి మీలో నిలిచి మిమ్మల్నే కోరుకుని మీతోనే ఉండే కృప మాకు అనుగ్రహించమని యేసు ప్రభు ఆత్మను నీకు అప్పగించాడు. మా ఆత్మలను ఈరోజు మీకు అప్పగిస్తున్నాం ప్రభువా. మమ్మల్ని మీ ఆత్మ సంబంధులుగా, మీ దాసులుగా, దాసురాలుగా అంగీకరించండి. ఎలాగైతే పౌలు జీవ కిరీటం ఉందని చెప్పాడో, మేము కూడా అలాగే జీవ కిరీటం ఉందని చెప్పగలిగిన స్థితిలోనికి మమ్మల్ని నడిపించండి. మా నోటి వెంబడి మంచి మాటలు, జీవపు మాటలు వచ్చేలాగా సహాయం చేయండి. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా, ఇంత అద్భుతంగా
ప్రతి మాట మీరే మాట్లాడి నడిపించినందుకు స్తోత్రాలు. జీవం గల దేవుడు అయిన తండ్రి, నిరంతరము మీ పాదాల దగ్గర మమ్మల్ని స్థిరపరచమని, అలాగే ఈరోజు రాత్రి, రేపు పగలు రాత్రి, ఎల్లుండ పునరుత్థాన పండుగ ఘనంగా జరిగించమని, ఇంకా ఎవరైనా రక్షణ పొందాలంటే నిజముగా నీ కొరకు అంకితం అవ్వాలన్న వారికి మాత్రమే రక్షణ ఇచ్చి దీవించమని, యథార్థమైన సంఘముగా నీ సంఘమును దీవించమని, సంఘానికి సహకరిస్తున్న ప్రతి బిడ్డను దీవించమని, ఎవరైనా అనారోగ్యాలతో ఉంటే స్వస్థపరచమని, మిగిలి ఉన్న కార్యక్రమాలను మీ హస్తాలకు అప్పగిస్తూ, రూత్ గారిని బట్టి మీకు స్తోత్రాలు. వారు మీ జ్ఞాపకంలో ఉన్నారు. అలాగే వారి పిల్లల్ని దీవించి, వారు ఈరోజు చేసిన కార్యక్రమాన్ని దీవించి, వారిని కూడా అన్ని విధాలుగా ఆశీర్వదించి కాపాడి నడిపించమని, ఇక్కడ సహకరిస్తున్న ప్రతి బిడ్డను దీవించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమె. అమ్మ అందరికీ టీ ఇస్తారు.